ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారిగా టీడీపీ జనసేన సంయుక్తంగా భారీ సభను నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నాయా? ఈ నెల 10వ తేదీన జరగబోయే బహిరంగ సభను జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందా? భారీగా జన సమీకరణ చేసి కాకినాడ జిల్లాలో తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు జనసేన కూడా పావులు కదుపుతోందా? గతంలో ఎన్టీఆర్ పూరించిన నినాదాన్నే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారా? ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో జనసేన టీడీపీ కూటమి దూకుడు పెంచేసింది. చంద్రబాబు తునికి వస్తున్నారు. తుని ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా టీడీపీ జనసేనలు సంయుక్తంగా ఈ సభను నిర్వహిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయలేక వైసీపీ హడలిపోతోంది. గతంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డంతో అధికారులు కూడా న్యూట్రల్గా ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు పార్టీలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, 2 పార్టీల అభిమానులు ఈ సభలో పాల్గొంటారు. ఈ సభ నుండే కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. స్కిల్ స్కామ్లో బాబును ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న అనంతరం చంద్రబాబు జిల్లాలో తొలిసారిగా పర్యటిస్తున్నారు. నెల రోజుల క్రితమే కాకినాడ జిల్లాలో లోకేష్ యువగలం పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి నిండిన టీడీపీ శ్రేణులు చంద్రబాబు సభను ఘన విజయం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అలాగే జనసేనతో అధికారికంగా పొత్తు ప్రకటన తర్వాత సంయుక్తంగా జరుగుతున్న బహిరంగ సభ ఇదే కావడం దీన్ని జనసేన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో జనసేన కూడా భారీగా జన సమీకరణ చేసి కాకినాడ జిల్లాలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధపడుతోంది. తెలుగుదేశం పిలుస్తోంది రా అంటూ సభను టీడీపీ అధిష్టానం నిర్వహిస్తోంది. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఇదే నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొన్నారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టారు. అప్పటికీ ఇప్పటికీ ఈ నినాదం టీడీపీ పార్టీని చైతన్యపరుస్తూనే ఉంది. కాగా అప్పుడు ఎన్టీఆర్ పూరించిన నినాదాన్నే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అంటూ రాష్ట్ర ప్రజలకి ఈ వేదికపై నుంచి పిలుపునిస్తున్నారు. తుని సెంటిమెంట్ సాధారణంగా రాజకీయ పార్టీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం ఖాయమన్న ధీమా ఆ పార్టీ శ్రేణులకుంది. గతం కన్నా కాకినాడ రూరల్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాగా తుని నియోజకవర్గం కాకినాడ జిల్లాకు ఈశాన్యంగా ఉంటుంది. సాధారణంగా ఈశాన్యం అంటే దేవుడి స్థానం. అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించడం విజయ సంకేతమవుతోందని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి ఈశాన్యం ఎఫెక్ట్ జనసేన టీడీపీలకు ఎన్ని సీట్లను సాధించి పెడుతుందోనని.